Hi students, today I am going to teach a transportation in animals and plants. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అంటే ఈరోజు మనం ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ఇంట్రడక్షన్. We have learned earlier that all organisms need food, water and oxygen for survival. మనం ముందు క్లాస్లో ఏం తెలుసుకున్నామంటే ప్రతి ఒక్క ఆర్గానిజం అనేది ఫుడ్ అవసరము, వాటర్ అవసరము, ఆక్సిజన్ అవసరము బతకడానికి. సో ప్రతి ఒక్క ఆర్గానిజం బతకడానికి ఫుడ్, ఆక్సిజన్, వాటర్ అనేది చాలా అవసరం. ఈ ఫుడ్, ఆక్సిజన్, వాటర్ ఏదైతే ఉందో అది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి సప్లై అవ్వాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు ట్రాన్స్పోర్ట్ టు ఆల్ దిస్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. Further, animals need to transport waste to parts from where they can be removed. అలాగే మన పార్ట్స్లో ఏదైతే మన సెల్స్ రిమూవ్ చేసి వదిలేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఒక సైడ్కు ట్రాన్స్పోర్ట్ అయ్యి రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అంటారు. అంటే ఏ విధంగా అయితే ఫుడ్, ఆక్సిజను, వాటరు అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీకి ఎలా సప్లై అవుతుంది, ఏ విధంగా వేస్ట్ అనేది ఎలా రిమూవ్ చేయబడుతుంది తెలుసుకోవడమే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఫస్ట్ దీనికి సంబంధించి మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే సర్క్యులేటరీ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. సర్క్యులేటరీ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుంది, యానిమల్స్లో ఏ విధంగా జరుగుతుంది, ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఫస్ట్ మనం దీని గురించి బ్లడ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం బ్లడ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ ఇస్ ఎ ఫ్లూయిడ్ విచ్ ఫ్లోస్ ఇన్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ అనేది ఒక ద్రవము, అది బ్లడ్ వెజల్స్లో అంటే రక్తనాళాల్లో ప్రవహించేటువంటి ఒక ద్రవము. ఇట్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ లైక్ డైజెస్టెడ్ ఫుడ్ ఫ్రమ్ స్మాల్ ఇంటెస్టైన్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఈ బ్లడ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే తిన్నామో అరిగిన ఆహారాన్ని చిన్న ప్రేగు నుంచి, స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు నుంచి మిగతా పార్ట్స్ ఆఫ్ ది బాడీకి సప్లై చేస్తుంది. ఇట్ క్యారీస్ ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ టు అదర్ సెల్స్ ఆఫ్ ది బాడీ. అదేవిధంగా బ్లడ్ ఏం చేస్తుందంటే మనం పీల్చేటువంటి ఆక్సిజన్ను మిగతా పార్ట్స్ ఆఫ్ ది సెల్స్కి సప్లై చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ వేస్ట్ ఫర్ రిమూవల్ ఫ్రమ్ ద బాడీ. అంటే మనము మన సెల్స్ ఏదైతే ఎమిట్ చేసిన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ను కూడా ఒక సైడ్కు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది బ్లడ్. సో ఇక్కడ బ్లడ్ ముఖ్యంగా 3 యాక్టివిటీస్ చేస్తుంది. బ్లడ్ అనేది డైజెస్టెడ్ ఫుడ్ను స్మాల్ ఇంటెస్టైన్ నుంచి అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి సప్లై చేస్తుంది. అలానే ఆక్సిజన్ను లంగ్స్ నుంచి అదర్ సెల్స్ ఆఫ్ ది బాడీకి సప్లై చేస్తుంది. అలానే వేస్ట్ను మన శరీరం నుంచి రిమూవ్ చేయడానికి సప్లై చేస్తుంది. సో దెర్ ఆర్ 3 యాక్టివిటీస్ బ్లడ్ ఇస్ డూయింగ్. ఇట్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ లైక్ డైజెస్టెడ్ ఫుడ్ from small intestine to other parts of the body. It carries oxygen from the lungs to other cells of the body. It also transport waste for removal from the body. Why blood color is red? ఇప్పుడు మనం బ్లడ్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుందో తెలుసుకుందాం. ఈ బ్లడ్ అనేది ప్లాస్మాతో తయారు చేయబడి ఉంటుంది. ఈ బ్లడ్లో ప్లాస్మా అనేది ఉంటుంది. ఆ ప్లాస్మాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. బ్లడ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫ్లూయిడ్ కాల్డ్ ప్లాస్మా ఇన్ విచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ సస్పెండెడ్. ద 3 మెయిన్ సెల్స్ ఇన్ ద బ్లడ్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లాట్లెట్స్. మన బ్లడ్లో ఉన్నటువంటి 3 ముఖ్యమైన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాట్లెట్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. రెడ్ బ్లడ్ సెల్స్ చూడడానికి ఎర్రగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి డయాగ్రామ్లో చూపించిన విధంగా. ఒకసారి అందరూ డయాగ్రామ్ను చూడండి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి తెలుసుకునే ముందు మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రెడ్ బ్లడ్ సెల్స్లో రెడ్ పిగ్మెంట్ కాల్డ్ హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో ఒక రెడ్ పిగ్మెంట్ అంటే ఎర్రని ద్రవం ఒకటి ఉంటుంది, దాన్ని హిమోగ్లోబిన్ అంటారు. ఈ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ను పట్టుకొని మిగతా అన్ని సెల్స్కి సప్లై చేస్తుంది. హెమోగ్లోబిన్ బైండ్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఇట్ ట్రాన్స్పోర్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అండ్ అల్టిమేట్లీ టు ఆల్ ద సెల్స్ ఆఫ్ ది బాడీ. It is very difficult to provide oxygen efficiently to all the cells of the body without hemoglobin. Hemoglobin లేకపోతే మనము అదర్ సెల్స్ ఆఫ్ ది బాడీకి ఆక్సిజన్ సప్లై చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఈ ప్రజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ మేక్స్ బ్లడ్ అపియర్స్ రెడ్. ఈ హిమోగ్లోబిన్ ఉండడం వల్లనే బ్లడ్ అనేది ఎర్రగా మారుతుంది. అర్థమైందా? వైట్ బ్లడ్ సెల్స్. ఇప్పుడు మనం వైట్ బ్లడ్ సెల్స్ గురించి తెలుసుకుందాం. White blood cells also one type of blood cells
విచ్ ఫైట్ అగైనెస్ట్ జర్మ్స్ దట్ మే ఎంటర్ అవర్ బాడీ. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి కూడా ఒక రకమైనటువంటి రక్త కణాలు. ఇవి మన శరీరంలో ఉన్నటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాడతాయి, అంటే వాటితో పోరాడతాయి. నెక్స్ట్ మనం ప్లాట్లెట్స్ గురించి తెలుసుకుందాం. ప్లాట్లెట్స్ అంటే మనం ఎప్పుడైతే దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేది ప్లాట్లెట్స్. వెన్ యూ గెట్ ఇంజర్డ్ బ్లడ్ విల్ కమ్ అవుట్. మనం ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పుడు రక్తం అనేది కారుతూ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ బ్లీడింగ్ విల్ గెట్ స్టాప్డ్ అండ్ డార్క్ రెడ్ క్లాట్ విల్ బి ప్లగ్డ్. కొద్దిసేపు అయిన తర్వాత బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది అండ్ డార్క్ రెడ్ క్లాట్ అంటే ఎర్రటి థిక్ ఎర్ర కలర్లో ఉన్నటువంటి ఒక గడ్డ కట్టే పదార్థం అనేది వస్తుంది. ఈ క్లాట్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ కాల్డ్ ప్లేట్లెట్స్. క్లాట్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ అనదర్ టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ కాల్డ్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ఉండడం వల్లనే క్లాట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే బ్లడ్ వెజల్స్. బ్లడ్లో 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. బ్లడ్ హ్యాస్ 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. అవేంటంటే అర్టరీస్ అండ్ వెయిన్స్. Arteries and veins. ఈ arteries carries oxygen rich blood from heart to other parts of the body. Arteries carries oxygen rich blood from heart to other parts of the body. Since blood flow is rapid at a high pressure, arteries have thick elastic walls. ఈ arteries అనేవి థిక్ ఎలాస్టిక్ వాల్స్ కలిగి ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది అండ్ బ్లడ్ ఫ్లో అనేది హై ప్రెషర్లో ఉంటుంది arteries ఫ్లో. సో arteries అనేవి థిక్ ఎలాస్టిక్ వాల్స్ను కలిగి ఉంటాయి. నెక్స్ట్ మనం తెలుసుకునే పోయే టాపిక్ పల్స్. మీరు ఎప్పుడైతే మీ యొక్క ఇండెక్స్ ఫింగరు అండ్ మీ యొక్క మిడిల్ ఫింగర్ను మీ యొక్క ఎడమ మణికట్టు దగ్గర పెట్టినప్పుడు అక్కడ చిన్న కదలికను గమనిస్తారు. ఆ కదలికనే పల్స్ అంటారు. వెన్ యూ ప్లేస్ యువర్ మిడిల్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఆఫ్ రైట్ హ్యాండ్ అట్ ఇన్నర్ సైడ్ ఆఫ్ యువర్ లెఫ్ట్ బ్రెస్ట్ యూ కెన్ ఫీల్ సమ్ థ్రోబింగ్ మూమెంట్. అంటే చిన్న కదలికను మీరు గమనిస్తారు. దట్ థ్రోబింగ్ ఇస్ కాల్డ్ పల్స్. దాన్నే పల్స్ అంటారు. డ్యూ టు బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ అర్టరీస్. ఈ పల్స్ ఎందుకు ఏర్పడుతుందంటే బ్లడ్ అర్టరీస్లో ఫ్లో అవుతున్నప్పుడు ఒక పల్స్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకునే బై టాపిక్ పల్స్ రేట్. నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్ ఇస్ కాల్డ్ పల్స్ రేట్. ఒక నిమిషంలో ఎన్ని పల్స్ బీట్స్ అయితే ఉంటాయో దాన్ని పల్స్ రేట్ అంటారు. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్లో పల్స్ రేట్ అనేది 72 to 80 ఉంటుంది. ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ యూజువల్లీ హ్యావ్ పల్స్ రేట్ బిట్వీన్ 72 to 80. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే టాపిక్ వీన్స్. వీన్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ని అదర్ పార్ట్స్ ఆఫ్ ది సెల్స్ నుంచి హార్ట్కి అనేవి సప్లై చేస్తుంది. వీన్స్ విచ్ క్యారీ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ టు హార్ట్. దెర్ ఆర్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ ద వీన్స్ విచ్ అలో బ్లడ్ టు ఫ్లో టువార్డ్స్ ద హార్ట్. ఈ వీన్స్లో చిన్నటి గోడల లాంటి నిర్మాణాలు ఉంటాయి. అవి హార్ట్ వైపుకు రక్తం ప్రవహించడానికి ఉపయోగపడతాయి. దెర్ ఆర్ ఆల్వేస్ present in the veins which allow blood to flow towards the heart. నెక్స్ట్ మనం తెలుసుకునేది pulmonary artery and pulmonary veins. యాక్చువల్లీ అటరీస్ అనేవి ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. కానీ పుల్మనరీ అటరీ అనేది కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ని హార్ట్ నుంచి లంగ్స్కు సప్లై చేస్తుంది. పుల్మనరీ వెయిన్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని లంగ్స్ నుంచి హార్ట్కి సప్లై చేస్తుంది. సో ఈ పుల్మనరీ ఆర్టరీ పుల్మనరీ వెయిన్ అనేది సర్క్యులేటరీ సిస్టమ్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ హార్ట్. Pulmonary artery carries carbon dioxide rich blood from heart to lungs and pulmonary veins carry oxygen rich blood from lungs to heart. నెక్స్ట్ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుందో ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ హార్ట్ అనేది ఒక ఆర్గాను. అది కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది. హార్ట్ ప్రతిసారి కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది. హార్ట్ అనేది మన యొక్క చెస్ట్ దగ్గర ఎడమ వైపుకు ఉంటుంది. హార్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ విత్ లోయర్ టిప్ ఆఫ్ స్లైట్లీ టైడ్ టువార్డ్స్ ద లెఫ్ట్. హార్ట్ ఈస్ రఫ్లీ ద సైజ్ ఆఫ్ యువర్ ఫిస్ట్. మీ యొక్క పిడికిలి అంతగా హార్ట్ అనేది సైజ్ ఉంటుంది. నెక్స్ట్ మనం తెలుసుకునే టాపిక్ హార్ట్. దిస్ హార్ట్లో ఈ 4 ఛాంబర్స్ ఉంటాయి. ఈ 4 ఛాంబర్స్ ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ను ఆక్సిజన్ రిచ్ బ్లడ్ను మిక్స్ అవ్వకుండా అవాయిడ్ చేయండి. టు అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ విత్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ దెర్ ఆర్ 4 ఛాంబర్స్ ఇన్ ద హార్ట్. 2 upper chambers are called arteries, 2 lower chambers are called ventricles. హార్ట్ ఇక్కడ మన డయాగ్రామ్
హార్ట్ చూడొచ్చు. ఇక్కడ 2 అప్పర్ ఛాంబర్స్ను ఆర్టరియస్ అంటారు, 2 లోయర్ ఛాంబర్స్ను వెంట్రికల్స్ అంటారు. నెక్స్ట్ హార్ట్ బీట్. హార్ట్ బీట్ ఏవైతే ఉన్నాయో హార్ట్లో ఉన్నటువంటి ఆర్టరియా అండ్ వెంట్రికల్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్లో అవి మజిల్స్తో తయారు చేయబడి ఉంటాయి. ద ఛాంబర్స్ ఆఫ్ ది హార్ట్ ఆర్ మేడప్ ఆఫ్ మజిల్స్. దీస్ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ రిథమికల్లీ. అవి సంకోచం వ్యాకోచం అనేవి చేస్తూ ఉంటుంది. దిస్ రిథమిక్ కాంట్రాక్షన్ ఫాలోడ్ బై రిలాక్సేషన్ దట్ ఫార్మ్స్ ద హార్ట్ బీట్. ఈ రిథమిక్ కాంట్రాక్షన్ ఫాలోడ్ బై రిలాక్సేషన్ ఒక హార్ట్ బీట్ అనేది ఫామ్ చేస్తుంది. ఇఫ్ యూ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ యువర్ చెస్ట్ యూ కెన్ ఫీల్ ద హార్ట్ బీట్. మీరు హార్ట్ బీట్ను ఫీల్ అవ్వగలరు. డాక్టర్ ఫీల్స్ ద హార్ట్ బీట్ విత్ హెల్ప్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ స్టెథోస్కోప్ ద్వారా డాక్టర్ అనేవాడు హార్ట్ బీట్ను ఫీల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్పాంజెస్ అండ్ హైడ్రా. మనం హ్యూమన్లో అదర్ ఎనిమల్స్ సర్క్యులేటరీ సిస్టంలో బ్లడ్ అనేది మిగతా పార్ట్స్కి ఆక్సిజన్ను అదర్ సబ్స్టెన్సెస్ను సప్లై చేస్తుంది, వేస్ట్ను రిమూవ్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం. కానీ స్పాంజెస్ అండ్ హైడ్రా యొక్క సూక్ష్మజీవులలో ఈ బ్లడ్ అనేది ఉండదు. సో అవి ఏం చేస్తాయంటే అవి నీటిలో ఉంటాయి కాబట్టి వాళ్ళున్న నీళ్ళే వాటికి ఫుడ్ ఆక్సిజన్ సప్లై చేస్తాయి. అవే నీళ్ళు కార్బన్ డైఆక్సైడ్ అదర్ వేస్ట్ని రిమూవ్ చేస్తాయి. Sponges and hydra do not possess any circulatory system. The water in which they live brings the food and oxygen as it enters their bodies, and water carries away waste material and carbon dioxide as moves out. The animals do not need circulatory fluid like the blood. These animals do not need circulatory fluid like the blood. ఈ స్పాంజెస్ అండ్ హైడ్రా అనేవి సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అవసరం లేదు. అవి నీటిలో ఉంటే ఆ నీటిలోనే అవి ఆక్సిజన్ను ఫుడ్ను తెచ్చుకుంటాయి. అదే నీటిలోనే దాని యొక్క వేస్ట్ను రిమూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్క్రేషన్. The process of removal of waste produced in the cells of living organism is called excretion. మన సెల్స్లో ఏదైతే ఉందో వేస్ట్ దాన్ని రిమూవ్ చేసే ప్రక్రియనే ఎక్స్క్రేషన్ అంటారు. ద పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్క్రేషన్ ఆర్ కాల్డ్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. ఏవైతే పార్ట్స్ ఎక్స్క్రేషన్ సిస్టంలో ఉన్నాయో దాన్ని ఎక్స్క్రేటరీ సిస్టమ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్లో ఉన్నటువంటి ఎక్స్క్రేటరీ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. వేస్ట్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ. ఏదైతే మన వేస్ట్ బ్లడ్లో ఉందో ఆ బ్లడ్లో ఉన్నది మొత్తం అనేది రిమూవ్ చేయాలి. సో బ్లడ్ను ఫిల్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏ మెకానిజం టు ఫిల్టర్ ద బ్లడ్ ఈజ్ రిక్వైర్డ్. దిస్ ఈస్ డన్ బై ద బ్లడ్ క్యాపిలరీస్ ఇన్ ద కిడ్నీస్. ఆ ఫిల్టర్ చేసే మెకానిజంను కిడ్నీలో ఉన్న క్యాపిలరీస్ రక్తకేశ నాళికలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తాయి. When the blood reaches the two kidneys, it contains both useful and harmful substances. ఎప్పుడైతే బ్లడ్ కిడ్నీకి రీచ్ అయిందో ఆ బ్లడ్లో మంచి పదార్థాలు ఉంటాయి, చెడు పదార్థాలు ఉంటాయి. ఈ మంచి పదార్థాలు అనేవి బ్లడ్లో కలిసిపోతాయి, చెడు పదార్థాలు అనేవి వాటర్లో డిజాల్వ్ చేయబడతాయి త్రూ కిడ్నీస్ ద్వారా. ద యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద బ్లడ్ అండ్ వేస్ట్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్ యాజ్ రిమూవ్డ్ యాజ్ యూరిన్. దాన్ని యూరిన్ రూపంలో మనము బయటికి వదలడం అనేది జరుగుతుంది. అయితే కిడ్నీస్ నుంచి అది యూరినరీ బ్లాడర్లోకి ఏ విధంగా వస్తుందంటే ద ట్యూబ్ కాల్డ్ యూరెటర్స్ అనే ట్యూబ్ ద్వారా కిడ్నీలో నుంచి ఏదే వేస్ట్ డిజాల్వ్ అయిన వాటర్లో ఉందో అది యూరినరీ బ్లాడర్లోకి వస్తుంది. యూరినరీ బ్లాడర్లో అది స్టోర్ అవుతుంది. ఒక సర్టెన్ అమౌంట్ స్టోర్ అయిన తర్వాత అది బయటికి అనేది యూరినరీ ఓపెనింగ్ ద్వారా యురెత్రా అనే ఒక నలానికి ఉన్నటువంటి యూరినరీ ఓపెనింగ్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద బ్లాడర్ అండ్ ఈస్ పాస్డ్ అవుట్ ద urinary opening at the end of muscular tube called urethra. Kidneys, ureters, bladders and urethra from excretory system. So excretory system లో ఉన్నటువంటి 4 parts ఏంటంటే కిడ్నీస్, యురెటర్స్, యూరినరీ బ్లాడర్, యురెత్రా అండ్ యూరినరీ ఓపెనింగ్. ఇదే సిస్టమ్. ఈ కిడ్నీస్లోంచి యురెటర్ అనే పైప్ ద్వారా యూరినరీ బ్లాడర్లోకి రక్తం అనేది వస్తుంది. ఆ తర్వాత వేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత అది యురెత్రా అనే నాళం ద్వారా బయటికి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. అడల్ట్ హ్యూమన్ బీయింగ్ నార్మల్లీ పాసెస్ అబౌట్ 1 to 1.8 liters ఆఫ్ యూరిన్ ఇన్ 24 hours. 24 hours ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్ 1 లీటర్ నుంచి 1.8 liters యొక్క యూరినరీని వదులుతాడు. ఆ యూరిన్ వదిలిన దాంతో 95% వాటర్ ఉంటుంది, 2.5% యూరియా ఉంటుంది అండ్ 2.5% అదర్ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది.
నెక్స్ట్ స్వెట్. మన స్వెట్ గురించి తెలుసుకున్నట్టే స్వెట్ అనేది చర్మ యొక్క రంధ్రాల ద్వారా బయటికి వెళ్ళేటువంటి ఒక నీటి లాంటి ద్రవం. ఈ స్వెట్లో సాల్ట్ అండ్ వాటర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం వేసవి కాలంలో చూసినట్టయితే మన మన యొక్క క్లాత్స్కి వైట్ ప్యాచెస్ అనేవి ఏర్పడతాయి. ఆ వైట్ ప్యాచెస్ దేనికి సంకేతం అంటే సాల్ట్ ఉన్నదానికి అనే దానికి సంకేతం. స్వెట్ కంటైన్స్ సాల్ట్ అండ్ వాటర్. ద వైట్ ప్యాచెస్ ఆన్ ద క్లాత్ while we sweat indicates the presence of salt in the sweat. స్వెట్ హెల్ప్స్ టు కూల్ అవర్ బాడీ. ఈ స్వెట్ ఏదైతే ఉందో చెమట అనేది మన బాడీని కూల్ చేయడానికి ఉపయోగపడటం జరుగుతుంది. నెక్స్ట్ whether other animals also urinate. The way in which waste chemicals are removed from the body of the animal depends on the availability of the water. Aquatic animals like fishes excrete సెల్ వేస్ట్ యాజ్ అమోనియా విచ్ డైరెక్ట్లీ రిజాల్వ్ ఇన్ ద వాటర్. మనము ఏవైతే ఫిష్ సముద్రంలో ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో ఫిష్ అవన్నీ అవి వాటి యొక్క సెల్స్ ద్వారా వేస్ట్ని రిమూవ్ చేస్తాయి. అవి రిమూవ్ చేసే వేస్ట్ని అమోనియా అంటారు. అలానే సమ్ ల్యాండ్ యానిమల్స్ లిజార్డ్స్ స్నేక్స్ అనేవి సెమీ సాలిడ్ వైట్ కలర్డ్ కాంపోనెంట్ రిమూవ్ వదులుతాయి. దానిని మనము యూరిక్ యాసిడ్ అని అంటాము. అదే హ్యూమన్స్ అయితే యూరియాను వదులుతారు. నెక్స్ట్ డయాలసిస్. సమ్టైమ్స్ కిడ్నీస్ అనేవి ఇన్ఫెక్షన్ ద్వారా చెడిపోతాయి. ద కిడ్నీస్ స్టాప్ వర్కింగ్ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఆర్ ఇంజురీ. యాజ్ రిజల్ట్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ స్టార్ట్ అక్యుములేటింగ్ ఇన్ ద బ్లడ్. బ్లడ్లో అప్పుడు వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి అక్యుములేట్ అయితే వస్తాయి. సచ్ పర్సన్ కెనాట్ సర్వైవ్ అన్లెస్ ద బ్లడ్ ఇస్ ఫిల్టర్డ్ పిరాటికల్లీ త్రూ ద ఆర్టిఫిషియల్ కిడ్నీస్. ఆర్టిఫిషియల్ కిడ్నీస్ ద్వారా ఆ బ్లడ్ పిరాటికల్గా ఫిల్టర్ చేసుకోకపోతే అతను సర్వైవ్ అనేది అవ్వలేడు. ఆ ఫిల్టర్ చేసే ప్రక్రియనే డయాలసిస్ అని అంటారు. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డయాలసిస్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్. మనం ముందు క్లాస్లో ఏం చదువుకున్నామంటే ప్లాంట్స్ అనేవి వేరు ద్వారా వాటర్ని మినరల్స్ని తీసుకుంటాయని మనం చదువుకున్నాం. అండ్ లీవ్స్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్ యూజింగ్ ద వాటర్, కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా లీవ్స్ ఏం చేస్తాయంటే వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ అంటే ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఫుడ్ అనేది అదర్ సెల్స్ ఆఫ్ ది పార్ట్ అన్ని సెల్స్కి అవసరం. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్లో రెండు రకాలు జరుగుతాయి. అదర్ మినరల్స్ అండ్ న్యూట్రియన్స్ వేర్ల దగ్గర నుంచి మొత్తము ప్లాంట్స్ యొక్క లీవ్స్ వరకు చేరాలి. అట్నే ఫుడ్ అనేది ప్లాంట్ యొక్క లీవ్స్ నుంచి అదర్ సెల్స్ ఆఫ్ ది ట్రీకి చేరాలి. సో ప్లాంట్ టేక్ water and minerals nutrients from the soil through the roots and transport it to the leaves. Leaves వరకు చేస్తాయి. Leaves prepare the food for the plant using the water and carbon dioxide during the photosynthesis. Photosynthesis ప్రక్రియ ద్వారా leaves అనేవి ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. ఫుడ్ అనేది సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎవ్రీ సెల్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం need that energy by breakdown of glucose. Every cells of an organism gets that energy by the breakdown of glucose. Glucose ద్వారా ఆ ఎనర్జీ అనేది every cells of the బాడీకి వస్తుంది. Cells use this energy to carry out via active life. ఈ సెల్స్ను మన ఎనర్జీకి ఈ ఎనర్జీని సెల్స్ ఏ విధంగా యూజ్ చేస్తాయంటే మన యొక్క డైలీ యాక్టివిటీస్ చేరడానికి ఆ ఎనర్జీని సెల్స్ అనేవి యూజ్ చేస్తాయి. సో దేర్ఫోర్ ఫుడ్ మస్ట్ బి మేడ్ అవైలబుల్ టు ఎవ్రీ సెల్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం. కాబట్టి ఫుడ్ అనేది ఎవ్రీ సెల్స్ ఆఫ్ అన్ ఆర్గానిజంకు అవైలబుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఏ విధంగా జరుగుతుంది. ప్లాంట్ అబ్జర్బ్స్ వాటర్ అండ్ మినరల్స్ బై ద రూట్స్ నుంచి ప్లాంట్ అనేది వాటర్ అండ్ మినరల్స్ తీసుకుంటాయి. ఈ రూట్స్కి రూట్ హెయిర్ అనేది ఉంటుంది. రూట్స్ హ్యావ్ రూట్ హెయిర్. దిస్ రూట్ హెయిర్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రూట్ ఫర్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఈ రూట్ హెయిర్ అనేది రూట్ యొక్క ఉపరితలాన్ని పెంచుతుంది. ఆ తర్వాత దాని ద్వారా అది వాటర్ అండ్ మినరల్స్ని తీసుకుంటాయి. రూట్ హెయిర్ కాంటాక్ట్ విత్ వాటర్ ప్రజెంట్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్. రూట్ హెయిర్ అనేది మన భూమిలో ఉన్నటువంటి వాటర్ని అదర్ మినరల్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాంట్స్ హ్యావ్ పైప్ లైక్ వెజల్స్ టు ట్రాన్స్పోర్ట్ వాటర్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. అయితే ఏదైతే వేరు తీసుకున్నటువంటి వాటర్ న్యూట్రియంట్స్ అయితే ఉంటాయో అవి లీవ్స్ వరకు చేరాలి. ఆ లీవ్స్ వరకు చేరడానికి అక్కడ కొన్ని వెజల్స్ ఉంటాయి. ఆ వెజల్స్ అనేవి స్పెషల్ సెల్స్ వేర్
ఫామ్ అయి ఉంటుంది. ఆ స్పెషల్ షెల్ను వస్కులర్ టిష్యూ, స్పెషల్ సెల్స్ ఆ వెజల్స్ ఫామ్ అవుతాయి. ఆ వెజల్స్ ఫామ్ అయిన స్పెషల్ సెల్స్ను మొత్తాన్ని కంబైన్గా కలిపి వస్కులర్ టిష్యూ అంటారు. వస్కులర్ టిష్యూ ద ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ టు ద ప్లాంట్ ఇస్ కాల్డ్ xylem. xylem అనే వస్కులర్ టిష్యూ ద్వారా ఈ వాటర్ అండ్ న్యూట్రియన్స్ అనేవి ప్లాంట్స్ యొక్క వేరు నుంచి దాని యొక్క ఆకుల వరకు చేరడం జరుగుతుంది. Next, xylem forms the continuous network of channels that connect roots to the leaves through the system and branches that transport water to the entire plant. Next, phloem. You know that leaves synthesizes food. The food must be transported to all parts of the plant. ఈ ఏవైతే లీవ్స్ తయారు చేసినటువంటి ఆకులు తయారు చేసినటువంటి ఏదైతే ఫుడ్ ఉందో అది అన్ని పార్ట్స్కు చేయడం అనేది అవసరం. దిస్ ఇస్ డన్ బై వస్కులర్ టిష్యూ కాల్డ్ ఫోలెమ్. దానిని వస్కులర్ టిష్యూ అనే ఫోలెమ్ అనే ఒక వస్కులర్ టిష్యూ అనేది దాటిని లీవ్స్ నుంచి ఫుడ్ని అన్ని పార్ట్స్ ఆఫ్ ది ట్రీకి సప్లై చేయడం జరుగుతుంది. ద xylem అండ్ ఫోలెమ్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ యొక్క సర్క్యులేటరీ సిస్టంలో రెండు ఉంటాయి, xylem అండ్ phloem. xylem ఏమో వాటర్ అండ్ అదర్ న్యూట్రియన్స్ని ప్లాంట్స్ యొక్క వేర్ల నుంచి దాని యొక్క ఆకుల వరకు చేరుస్తే, phloem ఏమో దాని యొక్క ఆకుల నుంచి వేర్ల వరకు అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ వరకు దాని యొక్క ఫుడ్ అనేది చేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ కాల్డ్ ట్రాన్స్పైరేషన్. ట్రాన్స్పైరేషన్ అంటే ఇప్పుడు మన అయితే చెట్టు ఏదైతే ఉందో అది వేర్ల నుంచి వాటర్ను అదర్ మినరల్స్ను తీసుకుంటుంది. ఆ వాటర్ అదర్ మినరల్స్ తీసుకున్న చెట్టు మొత్తం వాటర్ని ఉపయోగించుకోలేదు కాబట్టి ఆ ఉపయోగించుకొని వాటరు అది చెట్టుకున్నట్టు ఆకులకు ఉన్నటువంటి పత్ర రంధ్రాల ద్వారా, అంటే స్టోమాటా అంటారు దాన్ని, స్టోమాటా అనే పత్ర రంధ్రాల ద్వారా బయటికి వదలడం జరుగుతుంది. ఈ బయటికి వదిలే ప్రక్రియను ఆ బయటకు వదిలిన తర్వాత అవి ఎవాపరేట్ అవుతాయి. ఈ మొత్తం ప్రాసెస్ను ట్రాన్స్పిరేషన్ అంటారు. The plant absorbs minerals and nutrients and water from the soil. Not all the water absorbed utilized by the plant. మొత్తం అబ్జర్వ్ చేసిన వాటర్ని ప్లాంట్ యూటిలైజ్ చేసుకోలేదు. The water evaporates through the stomata present on the surface of the leaves by the process of transpiration. ట్రాన్స్పిరేషన్ అనే ప్రక్రియ ద్వారా స్టొమాటా అనే పత్రరంధ్రాలు ప్లాంట్ యొక్క లీవ్స్ యొక్క సర్ఫేస్లో ఉంటాయి. వాటి ద్వారా వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద లీవ్స్ జనరేట్ సక్షన్ ఫూల్ విచ్ కెన్ పుల్ ద వాటర్ టు గ్రేట్ హైట్స్ ఆఫ్ టాల్ ట్రీస్. ఈ సక్షన్ ఫూల్ ఏదైతే ఉందో అంటే ఆ వాటర్ని పీల్చేది, ఎవాపరేట్ అయ్యే వాటర్ని ఉందో అది దాని ద్వారా వాటర్ అనేది చాలా భాగాలకు, అంటే ఎత్తైన భాగాలు, ప్లాంట్లోని ఎత్తైన భాగాలు కూడా వాటర్ అనేది సప్లై అవుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనే ప్రక్రియ మొత్తము చెట్టుని కూల్ చేస్తుంది. థ్యాంక్ యూ.